శివపురాణంలో మహాదేవుని పవిత్ర ఎద్దు అయిన నంది గురించి ఒక అందమైన కథ ఉంది. చాలా కాలం క్రితం మహాదేవునికి గొప్ప భక్తుడైన శిలాద అనే ఋషి ఉండేవాడు. శిలాదుడు శాశ్వతంగా జీవించే మరియు ఎల్లప్పుడూ మహాదేవుని ఆరాధించే కొడుకును కోరుకున్నాడు. ఈ వరం పొందాలని ఎంతో భక్తితో శివుడిని ప్రార్థించాడు. అతని ప్రార్థనలకు సంతోషించిన మహాదేవుడు అతని ముందు ప్రత్యక్షమై అతని కోరికను తీరుస్తానని వాగ్దానం చేశాడు. వెంటనే స్వర్గపు ఆవు కామధేనుడు శిలాదానికి ప్రత్యేకమైన బిడ్డను బహుమతిగా ఇచ్చాడు. నంది అని పేరు పెట్టబడిన ఈ పిల్లవాడు దివ్యకాంతితో నిండి ఉన్నాడు మరియు మహాదేవునిపై సహజమైన ప్రేమను కలిగి ఉన్నాడు. నంది అసాధారణమైనది, దైవిక ప్రకాశాన్ని మరియు ఆధ్యాత్మికత పట్ల సహజమైన మొగ్గును కలిగి ఉంది. అతను పెరిగే కొద్దీ అతను తన తండ్రి మార్గదర్శకత్వంలో గ్రంథాలను అభ్యసించాడు మరియు మహాదేవ్ పట్ల ప్రగాఢమైన భక్తిని కలిగి ఉన్నాడు. అయితే భూమిపై నంది జీవితం తక్కువగా ఉంటుందని ఖగోళ ప్రవచనం వెల్లడించడంతో రిషి శిలాడా యొక్క ఆనందం నిరాశగా. ఇది విన్న నంది తన విధిని మార్చమని మహాదేవుడిని ప్రార్థించాలని నిర్ణయించుకున్నాడు. అతను ఇంటిని విడిచిపెట్టి అచంచలమైన దృష్టితో మరియు భక్తితో మహాదేవుని ధ్యానిస్తూ తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. నందిని అంకితభావంతో కదిలించిన మహాదేవుడు అతని ముందు ప్రత్యక్షమై అతనికి అమరత్వాన్ని అనుగ్రహించాడు. నంది తన శాశ్వత సహచరుడు, వాహనం మరియు గణాలకు నాయకుడని మహాదేవ్ ప్రకటించాడు. శివుడు నందిని తన దివ్య నివాసమైన కైలాస పర్వతానికి సంరక్షకునిగా నియమించాడు. ఎవరైనా మహాదేవ్ను కలవాలనుకునే వారు ముందుగా నందిని అనుమతిని కోరతారు. ఆ క్షణం నుండి నంది మహాదేవ్ ఇష్టమైన గణంగా మారింది. నంది మహాదేవ్ లేకుండా ఎక్కడికి వెళ్లలేదు మరియు నంది పరిపూర్ణ భక్తికి చిహ్నంగా మారింది. ఈ రోజు వరకు దేవాలయాలలో మహాదేవుని గర్భగుడి ముందు నంది విగ్రహాలు ఉంచబడ్డాయి. ఇది మహాదేవునిపై అతని శాశ్వతమైన భక్తికి ప్రతీక. ఈ రోజు కూడా మహాదేవ్ భక్తుడు వారి ప్రార్థనలను నంది చెవులలో గుసగుసలాడాడు. అతను వాటిని మహాదేవ్కు తెలియజేస్తాడని నమ్ముతారు. ఈ కథ నిస్వార్థ భక్తి యొక్క శక్తిని ఉదాహరణగా చూపుతుంది. నిజమైన విశ్వాసం మరియు వినయం దైవిక ఆశీర్వాదాలకు దారితీస్తుంది.